హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫిబ్రవరి 10th కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి అస్సాం స్టేట్కి సంబంధించిన ఒక ఫోక్ డ్యాన్స్ అన్నమాట. ఈ నేమ్ ఏంటంటే జూమర్ డ్యాన్స్. ఈ జూమర్ ఉత్సవాన్ని అస్సాం స్టేట్ నిర్వహించబోతుంది. ఏ రోజున అంటే ఫిబ్రవరి 24న ఈ జూమర్ ఉత్సవాన్ని అస్సాం స్టేట్ ఆతిథ్యం ఇస్తుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద జూమర్ ఉత్సవాన్ని నిర్వహిస్తుంది అస్సాం స్టేట్. ఏ రోజున అంటే ఫిబ్రవరి 24న ఈ జూమర్ ఉత్సవాన్ని నిర్వహించబోతుంది. సో ఇది ఒక డ్యాన్స్ అన్నమాట. అస్సాంలోని టీ ట్రైబ్స్కి సంబంధించిన ఒక జానపద నృత్యం అన్నమాట. అయితే అడ్వాంటేజ్ అస్సాం 2.0 పెట్టుబడి సమ్మిట్లో భాగంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించబోతున్నారు అస్సాం రాష్ట్రం. ఈ సమ్మిట్లో అస్సాం 2.0 పెట్టుబడి సమ్మిట్లో భాగంగా ఈ ఫెస్టివల్, ఈ జూమర్ డ్యాన్స్ అనేది ఉత్సవంగా జరుపుతున్నారు. సో ఇందులో ఏంటంటే ఈ డ్యాన్స్ అనేది చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది సాధించాలనే లక్ష్యంగా టోటల్గా 7,500 మంది డాన్సర్స్తో ఈ ఉత్సవాన్ని నిర్వహించబోతున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది సాధించాలనే లక్ష్యంతో ఇంతమంది డాన్సర్స్ ఈ డ్యాన్స్ అనేది చేయబోతున్నారు. సో గుర్తుంచుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ డ్యాన్స్ ద్వారా వారి సంస్కృతిని హైలైట్ చేయడమే కాకుండా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ని కూడా అట్రాక్ట్ చేసేలా, అంటే పెట్టుబడిదారులను కూడా ఆకర్షించడానికి ఈ ఫెస్టివల్ అనేది చేయబోతున్నారు జూమర్ ఉత్సవాన్ని. సో గుర్తుంచుకోండి, వారి వారసత్వ సంపదని హైలైట్ చేస్తుండ్రు. అండ్ ఇంకోటి ఏంటంటే పెట్టుబడిదారులను కూడా ఆకర్షిస్తుండ్రు. అంటే వివిధ దేశాల నుంచి వచ్చే ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ నుంచి పెట్టుబడులను కూడా ఆకర్షించడం కోసం ఈ ఉత్సవాన్ని నిర్వహించబోతున్నారు. సో గుర్తుంచుకోండి, జూమర్ ఉత్సవం ఏ రాష్ట్రానికి సంబంధించింది? అస్సాంకి సంబంధించింది. ఇది ఒక ఫోక్ డ్యాన్స్ అనమాట. టీ ట్రైబ్స్, అక్కడ అస్సాంలో టీ ట్రైబ్స్ ఉంటారు కదా, వారికి సంబంధించిన ఒక ఫోక్ డ్యాన్స్ అని గుర్తుంచుకోండి. సో ఏ రోజున అంటే ఫిబ్రవరి 24న ఈ జూమర్ ఉత్సవం అనేది నిర్వహించబోతున్నారు అస్సాం స్టేట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి గ్లోబల్ లీడ్ గ్రీన్ బిల్డింగ్స్ 2024. గ్లోబల్ లీడ్ గ్రీన్ బిల్డింగ్స్ 2024 ర్యాంకింగ్స్లో మన భారత్ వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉంది. ఇదేంటంటే యుఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ర్యాంకింగ్స్లో టోటల్గా మన భారతదేశం థర్డ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ వచ్చేసి చైనా మరియు కెనడా దేశాలు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి. సో ఇది ఏంటంటే గ్రీన్ బిల్డింగ్స్ అత్యధికంగా ఉన్న దేశాల జాబితా అన్నమాట. సర్టిఫై అయిన గ్రీన్ బిల్డింగ్స్, అంటే బిల్డింగ్స్ అని ఇట్లా గ్రీనరీతో నిండి ఉన్నటువంటి బిల్డింగ్స్ అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో టాప్లో వచ్చేసి చైనా ఉంది, సెకండ్ ప్లేస్లో కెనడా ఉంది, మన భారత్ వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉంది. గుర్తుంచుకోండి, సర్టిఫైడ్ గ్రీన్ బిల్డింగ్స్ అత్యధికంగా ఉన్న దేశాల్లో మన భారతదేశం థర్డ్ ప్లేస్లో ఉంది. సో గ్లోబల్ లీడ్ గ్రీన్ బిల్డింగ్స్ 2024కి సంబంధించిన ర్యాంకింగ్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఫిబ్రవరి 10న ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవంగా జరుపుకుంటున్నాము, ఫిబ్రవరి 10th. సో ఈ 2025 ఇయర్కి సంబంధించి థీమ్ ఏంటంటే పల్సెస్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్ వచ్చేసి ఈ ఇయర్కి సంబంధించిన థీమ్. సో ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం, వరల్డ్ పల్సెస్ డే 2025 ఏ రోజున జరుపుకుంటారంటే ఫిబ్రవరి 10th జరుపుకుంటారు. సో ఈ డేని ఏ ఇయర్ నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే మనం 2019 నుంచి ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పప్పులని ఉత్పత్తి చేస్తుంది అండ్ వినియోగించడంలో కూడా మన భారతే టాప్లో ఉంది. పప్పులని ఉత్పత్తి చేయడంలో అండ్ ఆ పప్పుల్ని అంటే మనం వినియోగించడంలో కూడా భారతదేశం టాప్ ప్లేస్లో ఉంది. సో గుర్తుంచుకోండి, పప్పుధాన్యాల దినోత్సవం వరల్డ్ పల్సెస్ డే ఎప్పుడు ఫిబ్రవరి 10th జరుపుకుంటాము. అండ్ ఈ ఇయర్కి థీమ్ 2025కి థీమ్ వచ్చేసి పల్సెస్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్. సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారంటే 2019 నుంచి స్టార్ట్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటి, ప్రపంచంలోని అతిపెద్ద పప్పుల ఉత్పత్తిదారు అయిన దేశం ఏంటి? భారత్. అండ్ వినియోగించే దేశం ఏంటి? అది కూడా భారత్ అని గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇంకొకటి ఒక విన్యాసం ఉంది, సైక్లోన్ 2025 విన్యాసం ఏ రెండు దేశాల మధ్య అంటే భారతదేశం అండ్ ఈజిప్ట్కి మధ్యన ఈ విన్యాసం జరుగుతుంది. ఎక్కడ అంటే రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్లో ఈ విన్యాసం జరుగుతుంది. సో ఇది ఏ దానికి సంబంధించింటే సైనిక విన్యాసం, అంటే ఆర్మీ సైనిక విన్యాసానికి సంబంధించింది సైక్లోన్ 2025. సో ఈ రెండు దేశాల మధ్య రక్షణ బంధాలను మరింత
స్ట్రాంగ్ చేయడానికి ఈ విన్యాసం అనేది ఈ 2 దేశాలు చేపడుతున్నారు. సో ఈ 2025 సైక్లోన్ 2025 వేదిక ఎక్కడ మన భారత్లోని రాజస్థాన్ రాష్ట్రంలో ఈ విన్యాసాన్ని చేశారు. సో ఏ 2 దేశాలు? భారత్, ఈజిప్ట్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి నమీబియా దేశం యొక్క మొదటి అధ్యక్షుడు, ఆ దేశం మొదటి అధ్యక్షుడు మృతి చెందడం జరిగింది. అతని నేమ్ ఏంటంటే సామ్ నుజోమా. నమీబియా దేశం యొక్క మొదటి అధ్యక్షుడు మృతి చెందడం జరిగిందనమాట. సో ఇతన్ని నమీబియా ఆ దేశ పితామహుడు అని అంటారు. సామ్ నుజోమాని నమీబియా దేశ పితామహుడు అంటారు. సో ఇతను 15 సంవత్సరాలు ఆ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నారంట. గుర్తుంచుకోండి, నమీబియా దేశం యొక్క మొదటి అధ్యక్షుడు సామ్ నుజోమా మృతి చెందడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి బ్యాడ్ గర్ల్ చిత్రానికి NET-PAC అవార్డు అనేది రావడం జరిగింది. బ్యాడ్ గర్ల్ చిత్రంకి. సో ఏంటంటే అంతర్జాతీయ చలనచిత్రోత్సవం రోటర్డామ్ IFFR 2025లో ఈ బ్యాడ్ గర్ల్ చిత్రానికి నెట్వర్క్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఏషియన్ సినిమా అనే అవార్డు రావడం జరిగింది ఈ మూవీకి. సో దీని యొక్క దర్శకుడు ఎవరంటే వర్ష భరత్. అంతర్జాతీయ చలనచిత్రోత్సవం రోటర్డామ్ IFFRలో ఈ చిత్రానికి NET-PAC అవార్డు రావడం జరిగింది. నెట్వర్క్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఏషియన్ సినిమా అవార్డు అనేది రావడం జరిగింది. సో గుర్తుంచుకోండి, బ్యాడ్ గర్ల్ చిత్రం. దీని యొక్క దర్శకుడు ఎవరు? వర్ష భరత్. నెక్స్ట్ వచ్చి ఒక క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది క్రికెట్ గేమ్ నుంచి. సో అతను ఎవరంటే దిముత్ కరుణరత్నే. ఇతను ఏ దేశానికి చెందినవాడంటే శ్రీలంకకి చెందిన మాజీ కెప్టెన్ అండ్ ఓపెనర్ అనమాట. సో ఇతను 100వ టెస్ట్ ఆస్ట్రేలియాతో ఆడిన తర్వాత రిటైర్ అనేది ప్రకటించడం జరిగింది క్రికెట్కి. సో దిముత్ కరుణరత్నే ఏ క్రీడకు సంబంధించిన ఆటగాడు అంటే క్రికెట్కి సంబంధించిన ఆటగాడు. ఏ దేశం అంటే శ్రీలంకకి. సో ఇటీవల రిటైర్మెంట్ అనేది ప్రకటించడం జరిగింది 100వ టెస్ట్లో. తను ఆడిన 100వ టెస్ట్ తర్వాత ఆస్ట్రేలియాతో ఆడాడు. తర్వాత రిటైర్మెంట్ అనేది ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి అంతర్జాతీయ అరేబియా చిరుతపులి దినోత్సవం. అంతర్జాతీయ అరేబియా చిరుతపులి దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారంటే February 10th జరుపుకుంటారు. సో ఐక్యరాజ్య సమితి ప్రకటించడం జరిగింది. సో మొట్టమొదటిసారి ఇది ఎప్పుడు జరుపుకున్నారంటే న్యూయార్క్లోని ప్రధాన కార్యాలయంలో యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయం అనేటువంటి న్యూయార్క్లో 2024లో మొదటిసారిగా దీన్ని జరుపుకోవడం జరిగింది. అంతర్జాతీయ అరేబియా చిరుతపులి దినోత్సవం. సో దాని యొక్క జాతి ఏంటంటే ప్యాంథెరా పార్డస్ నిమ్రో అనేది ఈ చిరుతపులి యొక్క జాతి, ప్యాంథెరా పార్డస్ నిమ్రో. సో ఇవి ఎక్కువగా అత్యంత అరుదైన చిరుతపులు అన్నమాట. సో ఇవి అంతరించిపోకుండా వాటిని పరిరక్షించాలి అనేది ఈ దినోత్సవం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. సో ఇవి ఎక్కడ ఎక్కువగా ఉంటాయంటే ఈ చిరుతపులులు ఎక్కడ ఉంటాయంటే అరేబియా ద్వీపకల్పమైనటువంటి సౌదీ అరేబియా, ఒమన్, UAE వంటి అరేబియా ద్వీపకల్ప ప్రదేశాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ చిరుతపులి జాతిని రక్షించాలి, ఆ బ్రీడింగ్ ఏదైతే బ్రీడ్ ఉందో దాన్ని రక్షించాలి అండ్ పరిరక్షణ కోసం కొన్ని ప్రయత్నాలు అనేవి చేయాలనేది ఈ దినోత్సవం యొక్క ఈ డే యొక్క ముఖ్యమైన ఇంపార్టెన్స్ అనమాట. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి CA in పబ్లిక్ సర్వీస్ అవార్డు ఎవరికి రావడం జరిగిందంటే IPS ఆఫీసర్ అయినటువంటి దీపక్ కుమార్ కేడియాకి రావడం జరిగింది. దీపక్ కుమార్ కేడియాకి రావడం జరిగింది. ఏ సంస్థ ఇచ్చిందంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ICAI సంస్థ ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో ఢిల్లీలో జరిగిన ఒక సమ్మిట్లో, వరల్డ్ ఫోరం ఆఫ్ అకౌంటెంట్స్ మీట్లో జరిగిన ఒక మీటింగ్లో ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఏ రోజున జరిగిందంటే ఇది February 1, 2025 జరిగిందన్నమాట. ఇది న్యూఢిల్లీలో జరిగిన ఒక మీట్లో ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది దీపక్ కుమార్ కేడియాకి, CA in పబ్లిక్ సర్వీస్ అవార్డు. సో ఇది ఎందుకంటే ఈ అవార్డు ప్రజాసేవకు అండ్ చట్టములకు కృషి, చట్టంని అమలు చేయడంలో అండ్ జాతీయ భద్రతకు ఆయన చేసిన సేవకు ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ప్రజాసేవకు అండ్ చట్టం అమలు తీరుకు అండ్ జాతీయ భద్రతకు ఈయన చేసిన సర్వీస్కి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి IDFC ఫస్ట్ బ్యాంక్ వచ్చేసి ఈ బ్యాంక్ మరియు ఐకాన్ స్టూడియో రెండు కలిసి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి ఆ బ్యాంక్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి అమితాబ్ బచ్చన్
అమితాబ్ బచ్చన్ ఏఐ ఆధారిత హాలోగ్రాఫిక్ అవతార్ అనేది నిర్మించడం జరిగింది. అమితాబ్ బచ్చన్కి సంబంధించినటువంటి ఏఐ ఆధారిత హాలోగ్రాఫిక్ అవతార్ ఎవరికి? బ్రాండ్ అంబాసిడర్ అనేటువంటి అమితాబ్ బచ్చన్ యొక్క ఏఐ అవతార్ అన్నమాట. హాలోగ్రాఫిక్ అవతార్ని 5 నగరాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండ్ ఐకాన్ స్టూడియో రెండు కలిసి బ్రాండ్ అంబాసిడర్ అనేటువంటి అమితాబ్ బచ్చన్ యొక్క ఏఐ ఆధారిత హాలోగ్రాఫిక్ అవతార్ని 5 సిటీస్లో ప్రవేశపెట్టడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఎవరిది అంటే అమితాబ్ బచ్చన్. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి, ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గల్ఫ్ ఆఫ్ అమెరికా డేని ఫిబ్రవరి 9న ప్రకటించడం జరిగింది. సో ఫిబ్రవరి 9ని గల్ఫ్ ఆఫ్ అమెరికా డేగా జరుపుకుంటారంట. అమెరికా అధ్యక్షుడు ఇటీవల ప్రకటించడం జరిగింది. అమెరికా అధ్యక్షుడు ఎవరు? డొనాల్డ్ ట్రంప్. సో ఇవన్నీ ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.